నాసిక్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నాసిక్‌లో ఎక్కడ స్టే చేయాలి? ఫుడ్ ఎక్కడ బావుంటుంది? ఏ ప్లేసెస్ కవర్ చేయాలి? ఇలాంటివన్నీ బ్రీఫ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేము నాసిక్‌లో 2 ఫుల్ డేస్ స్పెండ్ చేశాం. ఈ 2 డేస్ నాసిక్ రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో ఉన్న పూర్వ హోటల్‌లో స్పెండ్ చేశాం. రూమ్ రెంట్ వచ్చేసి అరౌండ్ 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. డే 1 ఎర్లీ మార్నింగ్ నాసిక్ స్టేషన్‌లో దిగి పూర్వ హోటల్‌లో ఫ్రెష్ అయ్యి రైల్వే స్టేషన్‌కి ఆపోజిట్‌లో నాసిక్ వెళ్ళే బసెస్ ఉంటాయి. అది ఎక్కేసి 2½ అవర్స్‌లో నాసిక్ రీచ్ అయిపోయాం. నాసిక్ ట్రయంబకేశ్వర్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే బ్రహ్మ, విష్ణు అండ్ శివుడు లింగ రూపంలో కనిపిస్తారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ మెయింటెనెన్స్ ఎక్సలెంట్‌గా ఉంది. 4 అవర్స్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. దర్శనం అయిపోయాక అక్కడే ఫుడ్ తినేసి స్ట్రీట్ షాపింగ్ చేసుకొని బస్ ఎక్కేసి రూమ్‌కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. డే 2 ఫ్రెష్ అయ్యి బస్‌లో సీత గుహ వెళ్ళాం. రూమ్ నుంచి 1 అవర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడే మనకి ఒక శివలింగం ఉంటుంది. మనం స్వయంగా శివుడికి అభిషేకం చేయొచ్చు. సీత గుహ తర్వాత అక్కడ నుంచి పంచవంటి గంగా హారతి వెళ్ళాం. ఈవినింగ్ 7 కల్లా హారతి స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. లైఫ్‌లో ఒక్కసారైనా ఇది ఎక్స్‌పీరియన్స్ చేయాలి. నాసిక్‌లో మస్ట్ విజిట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వచ్చేసి ట్రయంబకేశ్వర్ టెంపుల్, సీత గుహ అండ్ ఈవినింగ్ 7కి పంచవటిలో గంగా హారతి అస్సలు మిస్ అవ్వద్దు. ఫుడ్ వచ్చేసి నాసిక్‌లో ఉన్న 2 డేస్ మేం స్టే చేసిన పూర్వ హోటల్ పక్కనే ఉన్న మద్రాస్ కెఫేలో తిన్నాం. ఇక్కడ అయితే మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.